very much to everybody on the dais. ఇప్పుడు మనము ఇందాక నుంచి నేను చెప్తున్నాను రాజ్ న్యూస్ తెలుగు అని వన్ ఆఫ్ ద మోస్ట్ ఆథెంటిక్ న్యూస్ ఛానల్స్ దేర్ ఇస్. రాజ్ న్యూస్ గురించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. కెన్ వి హ్యావ్ ది ఏవి ప్లీజ్? అయిన వారైతే ఒకలా, కాని వారైతే మరోలా వార్తలను వండి వార్చుతున్న మన సమాజంలో నిజాయితీగా వార్తలు అందించాలంటే ఆకాశమంత నిబద్ధత, భూదేవంత ఓపిక ఉండాలి. ఇలా ఒక ఛానల్ అనతి కాలంలో ప్రసారాలు అందిస్తోందంటే అది సామాన్య విషయం కాదు, అసాధారణం, మహాద్భుతం. ఒక మీడియా సంస్థ అలా ప్రసారాలు అందించాలంటే అందుకు ఒక విజన్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, బాధ్యత ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. ఈ 3 లక్ష్యాలతోనే ఆరంభమైంది థర్డ్ ఐ మీడియా హౌస్. తెలుగు ప్రజలకు నిఖార్సైన మీడియా అవసరాన్ని థర్డ్ ఐ మీడియా హౌస్ గుర్తించింది. నిజాయితీ, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వార్తలను అందించాలని సంకల్పించింది. వార్తలను ఇవ్వడమే కాదు, సామాజిక బాధ్యతను గుర్తెరిగి మసులుకోవాలని భావించింది. చైర్మన్ లక్ష్మీరావు నేతృత్వంలో ఛానల్ తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకునేలా ప్రసారాలు చేస్తోంది. గురజాడ అప్పారావు చెప్పినట్టుగా సొంత లాభం కొంత మానుకోవాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో రాజ్ న్యూస్ తెలుగు సామాన్యుడి గొంతుకగా నిలవాలని భావిస్తోంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లేదే మీడియా. సోషల్ మీడియా నెట్టింట్లో కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆటుపోట్లకు గురైంది, ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మీడియాను ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారన్నది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజా సమస్యలను, ప్రజోపయోగ కార్యక్రమాలను, ప్రజా విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను అందించే మీడియా భూతద్దమేసి చూసినా కనిపించదు. నిజమైన వార్తలను తెలుసుకోవడం, విశ్లేషించడం ఎండమావిగా మారింది. రాను రాను మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. 4 విధాల మంచి జరుగుతున్నప్పుడు ఒక విధంగా నష్టం జరిగినా పట్టించుకోనక్కర్లేదన్నది అభివృద్ధి సిద్ధాంతం. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడరాదన్నది న్యాయసూత్రం ఫిలాసఫీ. కానీ కంటికి కనిపించిన ప్రతి సమస్యను హైలైట్ చేసి ప్రజా వారధిలా నిలవాలన్నది మీడియా ప్రిన్సిపల్. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా వెలుగొందుతున్న మీడియా తన ముందుకు తన ద్వారా వచ్చిన అంశాలను హైలైట్ చేస్తోంది. కానీ ఇప్పుడు అలాంటి మీడియా మనకు కనిపించడం లేదు. అందుకే రాజ్ న్యూస్ ఆ బాధ్యత తలకెత్తుకుంది. థర్డ్ ఐ మీడియా హౌస్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తుంది, పథకాల అమలు జాప్యాన్ని చెబుతుంది, సంక్షోభాలు, సవాళ్లను తెలియజేస్తోంది, అభివృద్ధి పోకడలను చాటి చెబుతుంది. కానీ ఇదంతా ప్రజాకోణంలో ప్రజల కొరకు మాత్రమే. అందుకే ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు, ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే మహాయజ్ఞం చేపట్టింది థర్డ్ ఐ మీడియా హౌస్. రాజ్ న్యూస్ తెలుగు ద్వారా సమాజంలో మరో మార్పుకు బీజం వేయాలని నిర్ణయించుకుంది. రాజ్ న్యూస్ తెలుగు ప్రసారాల ద్వారా వార్తను వార్తగా ఇవ్వడం, విశ్లేషణగా చెప్తామని వాగ్దానం చేస్తోంది థర్డ్ ఐ మీడియా హౌస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వార్తల వీణుల విందు అందిస్తామని మనస, వాచ, కర్మణ హామీ ఇస్తోంది. థర్డ్ ఐ మీడియా హౌస్ అండ్ ఆల్సో రాజ్ న్యూస్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. గళం ఎత్తి ప్రజాగళంగా మారి ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి. లక్ష్మీ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఆథెంటిక్ తెలుగు న్యూస్ ఛానల్. ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ రంగం గురించి నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. ఐ హావ్ బీన్ స్పీకింగ్ అలాట్ అబౌట్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని. దాని గురించి ఒక ఏవి చూద్దాం. కెన్ వీ హ్యావ్ ద రియల్ ఎస్టేట్ ఏవి ప్లీజ్? దాని గురించి ఒక ఏవి చూద్దాం. కెన్ వీ హ్యావ్ ద రియల్ ఎస్టేట్ ఏవి ప్లీజ్?